వెల్కమ్ టు ఫైర్ అండ్ ఇన్స్పైర్ అకాడమీ 10th క్లాస్ చాప్టర్ 1 మ్యాథ్స్లో రియల్ నెంబర్స్ చాప్టర్ 1లో 1.1లో సెకండ్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఇంటిజర్స్ అండ్ వెరిఫై దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఇక్కడ కొన్ని ఇంటిజర్స్ ఇచ్చారు. ఆ క్వశ్చన్స్లో మనం దానికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఒకటి వెరిఫై చేయాలి. ఏంటి వెరిఫై చేయాలి? LCM into HCF ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఫస్ట్ ఇంటిజర్స్ తీసుకుంటే 26 అండ్ 91 ఇచ్చారు. 26 ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 13. 26 ఈక్వల్స్ టు 2 టేబుల్తో డివైడ్ చేసుకుంటే 2 13 26. 13 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి అది ఏ నెంబర్తోనే డివైడ్ కాదు. నెక్స్ట్ 91. 91లో యూనిట్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 2 టేబుల్తో డివైడ్ కాదు. కాబట్టి 3 చూసుకుంటే 3 అనే ప్రైమ్ నెంబర్తో కూడా డివైడ్ కాదు, డైరెక్ట్గా 7తో డివైడ్ అవుతుంది. 7 13 91. సో 13 అనేది కూడా అనదర్ ప్రైమ్ నెంబర్. ఇది ఏ నెంబర్తో డివైడ్ కాదు కాబట్టి 13 అలా వదిలేస్తాం. 91 ఈక్వల్స్ టు 7 ఇంటూ 13. ఇప్పుడు ఎల్సిఎం ఈక్వల్స్ టు ఎల్సిఎంలో ఏం చేస్తాము? కామన్గా ఉన్న నెంబర్లో కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్లో ఒకదాన్ని తీసుకుంటాం. కామన్గా ఇక్కడ ఏమున్నాయి? 13 ఉంది కాబట్టి 13 తీసుకొని ఇంటూ రిమైన్ నెంబర్స్ కూడా తీసుకుంటాం. 2 ఇంటూ 7. 13 2 26. 26 7 42. 4 7 2 14. 4 18. 182. LCM ఈక్వల్స్ టు 182. హెచ్సిఎఫ్లో కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్ని తీసుకుంటాం, మిగతా రిమైనింగ్ ఫ్యాక్టర్స్ తీసుకోము. కామన్గా ఉన్న 13 కాబట్టి 13 తీసుకుంటాం. సో LCM ఈక్వల్స్ టు 182, HCF ఈక్వల్స్ టు 13. LCM HCF కనుక్కున్న తర్వాత మనకు ఒక వెరిఫికేషన్ చేయమన్నారు. ఏంటంటే వెరిఫై దట్ LCM ఇంటూ HCF ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. అది వెరిఫికేషన్ చేస్తాం. LCM ఇంటూ HCF ఫస్ట్ ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. LHS ఈక్వల్స్ టు LCM ఇంటూ HCF. LCM ఎంత? 182 ఇంటూ HCF 13. ఈ రెండు ఇంటూ చేస్తే 2366 వస్తుంది. అలాగే RHS ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఇచ్చిన గివెన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 26 91 ఈ రెండు ఇంటూ చేయాలి. 26 ఇంటూ 91 అది ఇంటూ చేసినా కూడా 2366 వస్తుంది. దేర్ఫోర్ LHS ఈక్వల్స్ టు RHS ఈక్వల్గా వచ్చాయి కాబట్టి, అంటే మనం వెరిఫికేషన్ చేస్తాం కాబట్టి మనం ఏం రాయాలంటే హెన్స్ వెరిఫైడ్. సెకండ్ క్వశ్చన్లో మనకు అనుకోవాల్సింది 510 అండ్ 92. 510కి మనం కనుక్కుంటే యూనిట్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి 2తో కానీ 5తో కానీ 10తో కానీ డివైడ్ అవుతుంది. కానీ ఫస్ట్ మనం 2తో తీసుకుంటాం. 2 2 4, 1 ఉంటుంది, ఇది 11 అయింది. 2 5 10, 1 ఉంటుంది, ఇది 10 అయింది. 2 5 10. యూనిట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 టేబుల్తో డివైడ్ అవుతుంది. 5 5 5 1 ఇది 3 టేబుల్తో డివైడ్ అవుతుంది. 3 17 51. సో 72 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది ఇక్కడతో ఆపేస్తాము. దీన్ని ఎలా రాసుకుంటామంటే 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 17. నెక్స్ట్ 92. 92 యూనిట్ ప్లేస్లో 2 ఉంది, 2తో డివైడ్ చేస్తాం. 2 4 2 6 2 23 సార్. 23 అనేది ఒక ప్రైమ్ నెంబర్, ఇది ఏ నెంబర్తో డివైడ్ కాదు కాబట్టి 92ని 2 ఇంటూ 2 ఇంటూ 23. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? ఫస్ట్ కామన్ ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవి తీసుకుంటాం. ఈ కామన్గా 2 అనే ప్రైమ్ నెంబర్ ఉంది కాబట్టి 2 తీసుకుంటాం. తర్వాత మిగతా రిమైనింగ్ కూడా తీసుకుంటాం. 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 17 ఇంటూ 2 ఇంటూ 23 ఇవన్నీ ఇంటూ చేస్తే 23460 వస్తుంది. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఇప్పుడు కూడా కామన్ ప్రైమ్ నెంబర్ మాత్రమే తీసుకుంటాం, రిమైనింగ్ నెంబర్స్ తీసుకోము. కామన్ ప్రైమ్ నెంబరు 2 ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు మనం ఏం చేయాలి? వెరిఫికేషన్ చేయాలి. వెరిఫికేషన్ ఏంటి? LCM ఇంటూ HCF ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. వెరిఫికేషన్ LCM ఇంటూ HCF
ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఫస్ట్ LH సైడ్ LCM ఇంటూ HCF అది తీసుకుంటాం. LHS ఈక్వల్స్ టు LCM ఇంటూ HCF. LCM 23460 ఇంటూ HCF 2 ఇంటూ చేస్తే 0 2 6 12 9 6 4 46920 వచ్చింది. నెక్స్ట్ RHS ప్రొడక్ట్ ఆఫ్ గివెన్ టూ నెంబర్స్. ఇక్కడ ఏ నెంబర్స్ ఇచ్చారు మనకి 510 ఇంటూ 92 0 2 10 0 9 2 5 10 45 0 2 9 6 4 46920. LHS LCM ఇంటూ HCF చేస్తే 46920 వచ్చింది. RHS ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్ చేసినా కూడా 46920 వచ్చింది. దేర్ఫోర్ LHS ఈక్వల్స్ టు RHS. మనం ప్రూవ్ చేసాం కాబట్టి హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. 56 and 54. 336కి చేస్తే 3 1 3 2 యూనిట్ ప్లస్ 2 ఉంది కాబట్టి 2 టేబుల్తో చేస్తే 2 5 10 1 ఉంటుంది 12 అయింది. 2 6 12 2 2 2 8 2 14 2 7 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడతో ఆపేస్తాం. 336 ఈక్వల్స్ టు 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7. నెక్స్ట్ 54 యూనిట్ ప్లేస్లో 4 ఉంది. 2 టేబుల్తో డివైడ్ అవుతుంది కాబట్టి 2 2 1 రిమైనింగ్ 14 2 7 14 3 9 27 3 3 9. So 54 equals to 2 into 3 into 3 into 3. ఇప్పుడు ఎల్సిఎం చేసేటప్పుడు ముందు కామన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటాం. 2 ఇంటూ నెక్స్ట్ 3 ఉంది 3 ఇంటూ ఇందులో 2s ఉన్నాయి కానీ ఇందులో లేదు, అలాగే ఇందులో 3s ఉన్నాయి ఇందులో లేవు, కానీ మిగిలిన రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఎల్సిఎం తీసుకుంటాం. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7 అలాగే ఇంటూ 3 ఇంటూ 3 2 3 6 6 2 12 12 2 24 24 2 48 48 ఇంటూ 7 28 33 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 9 54 5 9 3 27 ప్లస్ 5 32 9 3 27 ప్లస్ 3 30 3024 ఎల్సిఎం 3024. నెక్స్ట్ హెచ్సిఎఫ్ కామన్గా ఏమున్నాయి 2 ఒకటి ఉంది 3 ఒకటి ఉంది. 2 ఇంటూ 3 దట్ ఈస్ ఈక్వల్ టు 6. హెచ్సిఎఫ్ 6. ఇప్పుడు మనం వెరిఫికేషన్ చేయాలి. వెరిఫికేషన్ ఏంటి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అంటే 3024 ఇంటూ హెచ్సిఎఫ్ 6 మల్టిప్లై చేస్తే 24 2 6 2 12 14
1 6 3s are 18 18144. Next RHS, product of two numbers. Two numbers ఏంటి 336 into 54. ఈ రెండు ఇంటూ చేసిన ఇంతే వస్తుంది 18144. సో LHS ఈక్వల్స్ టు RHS ఈక్వల్గా వచ్చాయి కాబట్టి మనం ప్రూవ్ చేసాం. హెన్స్ ప్రూవ్డ్.